వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గాజా, సిరియా, లెబనాన్, రెడ్ సీ ఎక్కడ చూసినా కూడా అస్థిరత. ప్రపంచం మొత్తం అగ్నిగుండంలా మారుతోంది అనేటువంటి భావన కలుగుతోంది. దీని మధ్యలో భారతదేశం పాకిస్తాన్కి కూడా యుద్ధం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి తెలిసిందే. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అక్కడ భీకరంగా నడుస్తోంది. ఈ పరిణామాలన్నిటి వెనుక కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అసలు బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న తలెత్తుతోంది. చాలామంది విమర్శకులు చూపే వేళ్ళు మాత్రం ఒక వ్యక్తి వైపే చూస్తున్నాయి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులు ప్రపంచ శక్తి సమీకరణాలని కదిలించాయి అన్నటువంటి డిస్కషన్ ఎక్కువగా జరుగుతోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్ళినటువంటి ట్రంప్ మిత్రదేశాల కంటే అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించాల్సినటువంటి అమెరికా ఒక్కసారిగా తనదైన దూకుడుతోటి అంతర్జాతీయ ఒప్పందాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పాత దౌత్య సంబంధాలని పునఃసమీక్ష చేస్తూ, అవసరమైతే ఏకపక్షంగా బయటకు వచ్చేయడం, ఇవన్నీ కూడా గ్లోబల్ పాలిటిక్స్లో అనిశ్చితిని పెంచేశాయి. ముఖ్యంగా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి అమెరికా వైదొలగడం మధ్యప్రాచ్య రాజకీయాలని మళ్లీ మంటల్లోకి నెట్టింది అనేటువంటి విమర్శ బలంగా ఉంది. ఇరాన్పై కఠిన ఆంక్షలు విధించడం, ఆర్థికంగా ఒత్తిడి తేవడం, ఇక అమెరికా ఆ దేశాన్ని మరింత కఠిన వైఖరి దారి తీసాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం కాలేదు, చమురు సరఫరాలపై ప్రభావం పడింది. గల్ఫ్ ప్రాంతంలో సైనిక చలనం పెరిగింది. ఒక చిన్న మిసైల్ దాడి జరిగినా అంతర్జాతీయ మార్కెట్లు కుప్ప కూలేటువంటి పరిస్థితి ఏర్పడింది. యుద్ధం అంటే కేవలం బాంబులు, తుపాకులు, బుల్లెట్లు ఇవి కానే కాదు. పెట్రోల్ ధరల పెరుగుదల, ఆహార కొరత, సరఫరా చైన్, సప్లై చైన్ విఘాతం, ఉద్యోగ నష్టాలు, ఇది గ్లోబల్ యుద్ధం. ఒక ప్రాంతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ ప్రజల జీవన వ్యయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఈ సంఘర్షణకి చాలా చరిత్ర పాతదైనప్పటికీ ప్రపంచ శక్తి సమీకరణాల్లో వచ్చినటువంటి మార్పులు దీన్ని మరింత క్లిష్టంగా చేశాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో, దీని విస్తరణ మీద రష్యా వ్యక్తం చేసిన ఆందోళనలు, ఉక్రెయిన్ భౌగోళిక ప్రాధాన్యం, యూరోప్ భద్రతా వ్యూహాలు, ఇవన్నీ కలిసి ఉద్రిక్తల్ని పెంచేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న సైనిక నిర్ణయం యుద్ధానికి నేరుగా కారణమని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ అమెరికా గత కొద్ది సంవత్సరాల్లో అనుసరించినటువంటి వ్యూహాలే ఈ సమీకరణాల్లో ప్రధాన భాగం అయ్యాయన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ కాలంలో రష్యాపై ఉన్న వైఖరి, యూరోప్తో ఉన్న విభేదాలు, నాటోపై ఒత్తిడి, ఇవన్నీ కూడా భవిష్యత్ అస్థిరతకి పునాది వేసాయన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అనుసరించినటువంటి బలవంతపు దౌత్యం కూడా చర్చ జరుగుతోంది. చర్చలు, ఒప్పందాల కంటే ఆంక్షలు, బెదిరింపులు, ఇక సైనిక హెచ్చరికలు, ఇవే ప్రధాన సాధనాలుగా మారాయి అనేటువంటి విమర్శ ఉంది. అంతర్జాతీయ సంబంధాలు విశ్వాసాల మీద నిలబడతాయి. ఒక్కసారి ఆ విశ్వాసం దెబ్బతింటే మిత్రదేశాలు కూడా ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటాయి. యూరోప్ దేశాలు రక్షణ వ్యయాలు పెంచుకోవడం, ఆసియా దేశాలు స్వతంత్ర భద్రతా వ్యూహాలపై దృష్టి పెట్టడం, ఇవన్నీ గ్లోబల్ ఆర్డర్ మారుతోంది అనే దానికి సంకేతాలు. యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. గెలిచిన దేశం కూడా భారీ ఆర్థిక నష్టాన్ని, మానవ వనరుల కోతని ఎదుర్కొంటుంది. అమెరికా ఇప్పటికీ భారీ అప్పులతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరగడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి పెంచుతుంది. డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు, గ్లోబల్ ట్రేడ్, ఇవన్నీ యుద్ధ వాతావరణానికి సున్నితంగా స్పందిస్తాయి. ఒక పెద్ద స్థాయి సంఘర్షణ మొదలైతే అది కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇక ఇరాన్తో నేరుగా యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆందోళనలు కూడా వినిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో చాలా కీలకం. అక్కడ పెద్ద స్థాయి యుద్ధం ప్రారంభమైతే ఇంధన ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల మీద తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుంది. ఇది ఒక దేశానికే పరిమితం కాని సంక్షోభం. అమెరికా విధానాల వల్ల మిత్రదేశాల నమ్మకం దెబ్బతింటోంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ప్రపంచానికి నాయకత్వం వహించే దేశం సమతుల్యంగా సంయమనం పాటిస్తూ ముందుకెళ్లాలి, కానీ దూకుడు నిర్ణయాలు, ఏకపక్ష చర్యలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం అనేటువంటిదే విమర్శకులు ఎక్కువగా చెప్తున్నారు. ఈ ధోరణే కొనసాగితే ప్రపంచ పట్టణంలో ఈ పవర్ అనేటువంటిది మారిపోతుంది. చైనా వంటి దేశాలు ఖాళీ స్థలాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. దీంతో అమెరికా ప్రాబల్యం తగ్గే ప్రమాదం కూడా ఉందని చాలామంది హెచ్చరిస్తున్నారు. అయితే ఇంకో వాదన కూడా ఉంది.
ట్రంప్ అనుచరులు చెప్తుంది ఏంటంటే ఆయన కాలంలో పెద్ద స్థాయిలో కొత్త యుద్ధాలు ప్రారంభం కాలేదు అని, కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రత్యర్థులకి స్పష్టమైన సందేశం ఇచ్చారని. కాబట్టి చర్చ ఏకపక్షంగా కాకుండా బహుముఖంగా కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి అస్థిరత నేపథ్యంలో అమెరికా నాయకత్వం కీలకం అనే విషయం మాత్రం అందరికీ స్పష్టమే. మొత్తానికి ప్రపంచమంతా ఇప్పుడు ఒక సున్నితమైనటువంటి దశలో ఉంది. ఒక్క ప్రాంతంలో చెలరేగిన మంటలు మరొక ఖండానికి వ్యాపించే అవకాశం ఉన్న యుగంలో మనం జీవిస్తున్నాం. యుద్ధం వల్ల కలిగే నష్టం భర్తీ చేయలేంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. లక్షలాది మంది సాధారణ ప్రజల జీవితం ఛిద్రమైపోతుంది. శక్తి కంటే దౌత్యమే శాశ్వత పరిష్కారం అనే సందేశాన్ని ప్రపంచ నాయకులు గుర్తించాల్సిన సమయం ఇది. వ్యూహాలు మారకపోతే అది కేవలం ప్రత్యర్థి దేశాలకు కాదు, స్వయంగా అమెరికాకి కూడా, అమెరికా భవిష్యత్తు కూడా సవాల్గా మారే అవకాశం ఉంది. ఇదే పెద్ద ప్రమాదం ముందు అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం మరి ట్రంప్ గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ మొత్తం సీక్వెన్స్లో భారతదేశానికి ఇంకా ఎక్కువగా నష్టం జరుగుతోంది అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఇక ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.